కడప జిల్లా రాజంపేట మండలము పులపుత్తూరు గ్రామంలో ఈ నెల 16వ తేదీన జరిగిన దంపెట్ల మల్లికార్జున హత్యను రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కార్యాలయం ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ మనోజ్ హెగ్డే వివరాలు వెల్లడించారు. గతంలో ఉన్న పాత కక్షల మూలంగా ఈ నెల 15వ తేదీ రాత్రి మద్యం సేవించిన దంపెట్ల మల్లికార్జున్ను అదే గ్రామానికి చెందిన గొట్టుగారి సుబ్బారెడ్డి గుండురాయితో తల వెనుక కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణ చేశారు. ఇరువురి మధ్య పాత కక్షలు ఉండటంతో ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడు గొట్టుగారి సుబ్బారెడ్డిని ఈ రోజు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ నెల 15వ తేదీ దిగువపల్లి పులపుత్తూరు దిగువపల్లి గ్రామంలో ఒక హత్య జరిగింది, మర్డర్ కేసు జరిగింది. దానిలో అదే ఊరికి చెందిన మల్లికార్జున అనే అతన్ని ఒక వ్యక్తి, అదే ఊరికి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి పెద్ద రాయితో, బరువున్న రాయితో దాడి చేయడం జరిగింది. అండ్ అదే క్రమంలో అతను అక్కడ ఆన్ ద స్పాట్ చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అంతా నైట్ 11 o'clock ఆ టైంలో జరిగింది. దీనిలో ఈ ముద్దాయి అలాగే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఇద్దరు కూడా తాగి ఉండడం జరిగింది. తాగి పాత కక్షల వల్ల అదే రకంగా వీళ్ళ ఫ్యామిలీ మధ్య డిస్ప్యూట్ వల్ల వీళ్ళు పాత కక్షలు ఉన్నాయి, ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయడము అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. సో అదే క్రమంలో ఆ రోజు ఈ హత్య చేయడం జరిగింది. సో ఈరోజు 20వ తేదీ ఇక్కడ మన నవోదయ కాలనీ మందపల్లి క్రాస్ దగ్గర ఈ పరారీలో ఉన్న ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము, రిమాండ్కి పంపిస్తున్నాము. సో ఈ క్రమంలో అక్కడ ఆ బరువు ఉన్న రాయి కూడా, గుండు రాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మర్డర్ వెపన్గా స్వాధీనం చేసుకున్నాము అండ్ అది ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ కేసు ఛేదించడంలో మా సిఐ లింగప్ప గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు, అలాగే మన్నూరు పోలీస్ సిబ్బంది అందరూ కూడా టైమ్లీ యాక్షన్ చేసి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సో ఇలాగే ఇక్కడ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసామంటే ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఆ ఊరిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏం జరిగింది అనేది చెప్పడానికి ముందు రాలేదు. సో ఇది ఈ ఒక టెండెన్సీ అబ్జర్వ్ చేస్తున్నాము. ఎవరైనా ఉంటే వెంటనే అక్కడ ఉన్న సంఘటన జరిగిన వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే ఇంతకు ముందు కూడా ఇట్లా జరుగుతున్నాయి అనేది టైమ్లీ రెస్పాన్స్ చేస్తే మనము వెంటనే రెస్పాండ్ చేయడానికి అవుతుంది. అండ్ అలాగే ఇలాంటి సంఘటనల్ని ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికోసం మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ ఒక మ్యాటర్లో కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ తాగి ఉన్నారు, బట్ బెల్ట్ షాప్ గురించి అని కాదు, అక్కడ ఒక లైసెన్స్డ్ బారే ఉంది, దానిలో ఇద్దరు తాగి ఉన్నారు. ఈ బెల్ట్ షాప్ మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంటిన్యూస్గా బెల్ట్ షాప్ మీద రైడ్ అనేది చేస్తున్నాం.